నమస్తే వెల్కమ్ టు 69 టీవీ తెలుగు నేను జితేంద్ర బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు రేవంత్ రెడ్డి అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత వర్గీకరణ పేరుతో పాలకులు దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే మాలజాతి త్యాగాలకు సిద్ధం కావాలన్న జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి వైసీపీ ప్రభుత్వంలో నమోదైన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి ఆంధ్రప్రదేశ్ డీజీపీకి విజ్ఞప్తి చేసిన సినీ నటి కాదంబరి జత్వాని ఓయూలో ధర్నాలు నిరసనలు రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసిన వీసీ అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి విద్యార్థి నేతల ఆందోళన ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారని కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయని ఆరోపించారు మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్ మేలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 10,000 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తూ ఊరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందని కవిత ఎద్దేవా చేశారు కోట్స్ ఎక్కువ ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్ అట్లానే ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అన్నట్టు ఉన్నది చెప్పినవే చెప్పడము మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది మేము ఇచ్చింది కాదు ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది మరి వాళ్ళ బడ్జెట్ బుక్లనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది ఇంకొక అంశం ఇదే బుక్లో ఇంకొక అంశం ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పింది అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు మీరు 2 లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి ఈ రెండు పుస్తకాలలో కూడా ఈ బడ్జెట్ లో రాసి ఇవ్వడం అన్నటువంటిది వాళ్ళ అసత్యాలను ఎండగట్టేటట్టుగా ఉన్నది ఈ విషయం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి ఆధ్వర్యంలో మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలజాతి బలహీనం కావద్దని అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు వర్గీకరణ పేరుతో పాలకులు దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రేవంత్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మనువాద ప్రభుత్వం మనువాదం యొక్క కల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలను వివక్షతకు గురి చేసి వాళ్ళు తన్నుకునే ఉపాయం చేస్తుంది కానీ ఈరోజు చేసినటువంటి తీర్మానం అది చట్టబద్ధత కాదు వాళ్ళు చేయదలుచుకుంది ఏంది అంటే గవర్నర్ యొక్క ఆర్డర్ అన్నది ఇవ్వాలి
లేదా జీవోన్న తీయాలి. ఈ రెండు తీస్తే కూడా ఇవి అతి త్వరలోనే కొట్టివేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ బిల్లుని పార్లమెంటుకు పంపినట్టయితే ఆ పార్లమెంటులో తీర్మానం జరిగితే మాత్రమే అది చట్టబద్ధతకు నెరవేర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది కాదు, ఇది కాకుండా ఉంచి మాలల్ని మాదిగల్ని వివక్షతకు గురి చేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షునిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది అశాస్త్రీయం అని చెప్పి మేము మిమ్మల్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ బిల్లుని మాల మహానాడు మొట్టమొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం. శాస్త్రీయ వర్గీకరణ అని చెప్పారు మీరు, ఎక్కడ శాస్త్రీయంగా చేశావు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేశారు. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి? ఈ రాష్ట్రంలో చదువులో వెనకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, విద్యలో వెనకబడి ఉన్నారు, వ్యవసాయ భూముల్లో సాగులో వెనకబడి ఉన్నారు. కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలని పోరాటం చేశారు. మరి పోరాటం చేసినప్పుడు మరి ఆంధ్రలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పీపుల్స్ అందరు కూడా అక్కడ విద్య అనుకూలంగా ఉంది. బ్రిటిష్ పరిపాలించాడు కాబట్టి అక్కడ విద్య వచ్చింది. కూకటపల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయినపల్లిలో వల్లభ్ నగర్ ఈదీగా మసీద్ వద్ద తెలంగాణ స్కూల్ వ్యాన్స్ క్యాబ్స్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 119 డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ రాష్ట్ర మహిళా సంఘ నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ డీజీపీని సినీ నటి కాదంబరి జత్వాని కలిశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసు రిజిస్టర్ చేశారని, ఆ కేసును వెంటనే ఎత్తివేయాలని ఆమె కోరారు. 15 రోజులలో పూర్తి సమాచారం తెలియజేస్తామని డీజీపీ తెలిపినట్లు ఆమె మీడియాకు తెలిపారు. ఐద్వా స్టేట్ సెక్రటరీ రమాదేవి మాట్లాడుతూ, గత ఆగస్టులోనే ఈ కేసును కొట్టివేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోమ్ మినిస్టర్ని అడిగినా స్పందన లేదని, అందుకే డీజీపీని కలిశామని తెలిపారు. గత ప్రభుత్వం కాదంబరి జత్వాని కుటుంబాన్ని వేధించిందని, ఈ ప్రభుత్వమైనా న్యాయం చేస్తుందని అనుకుంటే అదీ చేయలేదన్నారు. Today I respected Ramadevi madam and other respected women of the reputed women's organizations in Andhra Pradesh came to meet Mr. Harish Gupta, the respected DGP of Andhra Pradesh. We vented out our grievances and the suffering that we are going through. We received a very patient hearing. Ramadevi madam also in very clear and sharp words narrated the ordeal that we have been and we are still going through. My only request to Mr. Harish Gupta and the government. 17వ తేదీన మేము మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అప్పీల్ చేశాము. జత్వాని కేసుకు సంబంధించి గత ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే ఈ కేసును వెంటనే క్లోజ్ చేస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు ఆనాడు సిపి గారి ఆధ్వర్యంలో, విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది. క్లోజ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే అమ్మాయి దగ్గర తీసుకున్నటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఇస్తామని చెప్పారు. కానీ 6 నెలలు 7 నెలలు గడిచిపోయినా ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడమే కాదు, ఈ రోజు హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాకు వస్తున్నటువంటి పెద్ద సందేహం. ఈ రోజు డీజీపీ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వారు 10-15 రోజుల్లో ఈ విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పారు. ఇది ఒట్టి మాటగా కాకూడదు.
నిజమై తీరాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉదయం 6 గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కూడా వాస్తవానికి పోలీస్ స్టేషన్ లో కాకుండా సిఐ ఇంటి దగ్గరే నమోదైందని చెప్పేసి ఆధారాలతో రుజువైనటువంటి ఒక నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ నాయకత్వంలో సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తకి సహాయం చేయడం కోసం ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఎత్తివేయించడం కోసం ఆ అమ్మాయిని మాత్రమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి 42 రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి విషయం అందరికీ కూడా ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందా అన్నటువంటి ఆగ్రహం వచ్చింది. దీని మీద ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్మారు, అమ్మాయి కూడా నమ్మింది. కానీ ఇంతవరకు కేసు క్లోజ్ చేయడానికి మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటి అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు సిఐడి ఆఫీసర్ గా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అని. ఎన్ని రోజులు పడుతుంది ఒక డాక్యుమెంట్ ఎదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేటటువంటిది ఎన్ని రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది అని మేము అడిగాం. అందుకోసమే తక్షణం దీన్ని తేల్చాలి, తక్షణం ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి కేసుని క్లోజ్ చేయాలా అని అడుగుతున్నాం. ఆ అమ్మాయి ఒక్క కేసు అనేది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ రోజు రాష్ట్రంలో అనేక కేసులు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓయూలో ఎటువంటి ధర్నాలు నిరసనలు తెలియజేయొద్దంటూ ఓయూ అధికారులు ఇచ్చిన సర్కులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్కులర్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో విలువల బడి కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ ప్రారంభించింది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కారుమూడి అను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల తల్లిదండ్రులు ఉపాధి కోసం బయటకు వెళ్లడం వల్ల తెలివైన విద్యార్థులు కూడా చదువులో వెనకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్యతో పాటు జీవన విలువలను బోధించే ఉద్దేశంతో ఈ విలువల బడిని ప్రారంభించినట్టు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు చింతకాయల బుచ్చాలు. రాష్ట్ర మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు మా ముత్యాలంపాలెం స్కూల్లో విలువలు బడి అనే కార్యక్రమాన్ని జేడీ ఫౌండేషన్ వారు ప్రారంభించడం చాలా సంతోషం. మా మత్స్యకార గ్రామంలో తల్లిదండ్రులు నిరక్షరాస్యుల వల్ల పిల్లలు బడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడం, చదివించడం, రాయించడం లేకపోవడం వల్ల పిల్లలు విద్యలో వెనకబడుతున్నారు. ఇది గమనించిన జేడీ ఫౌండేషన్ వారు మా ఊర్లో జేడీ ఫౌండేషన్ విలువలు బడి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ఉద్దేశం ఏంటంటే సాయంత్రం 5 గంటల నుండి పిల్లలకు హోంవర్క్ చేయించడం, చదివించడం, రాయించడం, ప్రముఖ వ్యక్తులు చరిత్రలు చెప్పడం, యోగా నేర్పించడం లాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత విలువలతో కూడిన విద్యని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విలువల బడిని మా గ్రామంలో ప్రారంభించినటువంటి జేడీ ఫౌండేషన్ వారికి మా ముత్యాలంపాలెం గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము విలువల బడి అనే కార్యక్రమాన్ని మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఉంటారండి. ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువల బడిని నెలకొల్పడం జరిగింది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇక్కడ గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు
పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్లు చేయించలేకపోవటము, చదివించలేకపోవటము జరుగుతుంది. అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విలువలు బడి అనేది కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వచ్చాము. మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి. మేము ఈ విలువల బడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించటము, మంచి మంచి నీతి స్టోరీస్ చెప్పించడం, మోరల్ స్టోరీస్ చెప్పించడము, పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది. అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము. ఇక్కడ పిల్లలకి విలువల బడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ, గురువులను గౌరవించటము, నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి. గుంటూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఇటీవల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు పద్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిపిన యువకుల్లో మైనర్ యువకులు కూడా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గంజాయి అరికడుతున్నామని చెప్పినా అమల్లో సాధ్యం కావడం లేదన్నారు. ఆదాయం పెంచుతామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఆదాయం పెంచే మార్గాలు ఆన్లైన్ బెట్టింగ్, మరి ముఖ్యంగా లాటరీ సిస్టము ఆంధ్రప్రదేశ్ లో ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ రోజున చాలా ప్రముఖమైనటువంటి నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి బిజినెస్ లైన్ పేజీలో, అంటే ఈ ఆదాయాన్ని పెంచే మార్గం బిజినెస్ లైన్ పేజీలో వచ్చిందంటే ఆలోచించుకోండి. 13,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచడం కోసం ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్లు, లాటరీ సిస్టమ్ తీసుకురాబోతా ఉన్నారు. అంటే ఈ 13,000 కోట్ల ద్వారా మీరు ఈ మహిళలకు ఇస్తానన్నటువంటి హామీలు నెరవేర్చడం కోసం యువతని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల జీవితాలు నాశనం చేయదలుచుకున్నారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పక్కన 80 సంవత్సరాల వయసులో శ్రీమతి సోనియా గాంధీ గారు, యూపీఏ చైర్పర్సన్, నిన్న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా వేలాది కోట్ల రూపాయలు పేదలకు అందవలసినటువంటి డబ్బుని, నిధుల్ని రిలీజ్ చేయడంలో జాప్యం చేస్తా ఉన్నారు. మరి ఉపాధి హామీ పథకం ద్వారా 400 రూపాయలకు వేతనాన్ని పెంచండి, 100 రోజుల పని పథకాన్ని 150 రోజులు చేయండి అని చెప్పి 80 సంవత్సరాల వయసులో పేదలకు న్యాయం చేయటం కోసం శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరోగ్యం సహకరించకపోయినా పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆ పేదల జీవితాల్ని నాశనం చేసి వాళ్ళ జేబులు పిండి వీళ్ళు జేబులు నింపుకునే ప్రయత్నం ఈ ఆన్లైన్ బెట్టింగ్ల ద్వారానో, ఆన్లైన్ గేమింగ్ల ద్వారానో, లాటరీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారానో చేయబోతా ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉపసంహరించుకోవాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మద్యం ఏరులైపోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయాలు జరుగుతా ఉన్నాయి. దీని పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. హోంమంత్రి గారు ఏదో 10 రోజులు హడావుడి చేశారంతే, తర్వాత మాకెక్కడా కనిపించట్లేదు. మహిళల పైన అత్యాచారాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. దానికి ఉదాహరణే మన ఏరియాలో జరిగినటువంటి ఒక మైనర్ బాలిక పైన అంత కిరాతకంగా, దారుణంగా మైనర్ యువకులు, ఇతర చాలా మంది కూడా అత్యాచారం 3 రోజుల పాటు ఆమెను చిత్రహింసలు చేశారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, మహిళలకు ఉచిత బస్సు విషయంలో కూటమి ప్రభుత్వం చేసిన మోసంపై తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి పీలేరు పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించారు. మహిళలు, మేయర్ శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్ఛార్జి భూమన్ అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో టికెట్ అడిగితే నా పేరు చెప్పండి, సీఎం చంద్రబాబు వీడియోను చూపిస్తూ వినూత్న నిరసన తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం అమలులో లేదంటూ కండక్టర్ స్పష్టం చేశారు. దీనిపై కండక్టర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్సును తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సినీ నటుడు శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీష్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని అమ్మవారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్న ఎమ్మెల్సీ కవిత. వర్గీకరణ పేరుతో పాలకులు దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే మాలజాతి త్యాగాలకు సిద్ధం కావాలన్న జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి. వైసీపీ ప్రభుత్వంలో నమోదైన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి విజ్ఞప్తి చేసిన సినీ నటి కాదంబరి జత్వాని. ఓయూలో ధర్నాలు, నిరసనలు రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేసిన వీసీ. అధికారుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి విద్యార్థి నేతల ఆందోళన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.